నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. తమ హయాంలోనే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విశాఖ గూగుల్ సెంటర్ను తామే తెచ్చామని టీడీపీ నేతలు చెప్పుకోవడం పైన ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2023 మే 3న విశాఖలో డేటా సెంటర్కు శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. సింగపూర్ నుంచి సబ్ సీ కేబుల్ను అంకురార్పణ చేశామని దానికి మేమే చేశామని చెప్పారు. ఇతరుల క్రెడిట్ను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొట్టేస్తున్నారని ఎద్దేవా చేశారు. అదానీ డేటా సెంటర్కు విస్తరణలో భాగమే గూగుల్ డేటా సెంటర్ అని కూడా వ్యాఖ్యానించారు. 2022 అక్టోబర్లోనే అదానీ గూగుల్ మధ్య ఒప్పందం కుదిరిందని, అదానీ పేరును సీఎం చంద్రబాబు దాచిపెట్టారని విమర్శించారు. అదానీ కంపెనీలే ఇప్పుడు విశాఖలో డేటా సెంటర్ నిర్మిస్తున్నాయని వైఎస్ జగన్ చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ తమదంటూ కూటమి నేతలు ప్రచారం చేసుకుంటున్నారని జగన్ విమర్శించారు. ఇలా 4 అంశాలు మాట్లాడారు. విశాఖ గూగుల్ సెంటర్కు బీజం వేసింది తానేనని, ప్రకటనలో అసలు ఆ నిజం ఎంతుంది, ఆయనే మేమే తెచ్చామన్న దాంట్లో నిజమేంతుంది. జగన్ చెబుతున్నట్లు నకిలీ మద్యం లిక్కర్ స్కామ్లకు చంద్రబాబే కారణమా, మరి ఉద్యోగులు రైతులను కూటమి సర్కారు మోసం చేస్తోందన్న విమర్శల్లో వాస్తవం ఎంత? బెంగళూరు నుంచి వచ్చి చిట్టా చదివేసరా? మరి జగన్కు కూటమి నేతలు ఇచ్చే జవాబు ఏంటి? ఏ విధంగా ఆ చిట్టాలు చదివేశారు? డిస్కస్ చేద్దాం ఇవాళ ప్రైమ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు తిరుత్తణి వేణుగోపాల్ గారు, జనసేన నాయకులు, అలాగే సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి ఇద్దరికి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే రఫీ గారు. నమస్తే మేడం. రఫీ గారు, ఏమంటారు? ఇవాళ నకిలీ మద్యం తయారీ విశాఖలో డేటా సెంటర్ను మేమే తీసుకొచ్చాము, ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలు కానీ అలా వాలంటీర్లను మోసం చేసిన ఘనత కూడా కూటమి సర్కార్దే అంటే ఇలా చాలా అంశాలు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. సో ముందుగా దాంట్లో మనం క్రెడిట్, గూగుల్ సెంటర్ను మేమే తీసుకొచ్చామన్న క్రెడిట్ని మీరు సొంతం చేసుకుంటున్నారు చంద్రబాబు అని చెప్పేసి మాట్లాడారు. అయితే ఫౌండేషన్ వేసిందే మేము, మే 3 2023న దానికి ఫౌండేషన్ మేమే వేసాము, మీరు ఎలా కొట్టేస్తారు అని అంటున్నారు. సో ముందుగా మనం విశాఖ గూగుల్ సెంటర్ గురించి మాట్లాడదాం. అసలు ఎవరి హయాంలో ఎవరు ఈ గూగుల్ డేటా సెంటర్ను తీసుకొచ్చారు? నమస్కారం మేడం, మీకు అలాగే వేణుగోపాల్ గారికి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా శుభసాయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏనాడు నిజం చెప్పడు, ఎప్పుడు మాట్లాడినా అబద్ధాలే చెప్తారు. చాలా విషయాలు ఎప్పటి నుంచో మాట్లాడాడు. ఈసారి కొత్తగా గూగుల్ గురించి మాట్లాడాడు. మీరు ఒకసారి వార్తలు ఒకసారి తిరిగేస్తే 2019లోనే అదానీ విశాఖపట్నంలో డేటా సెంటర్కి అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశారు. అప్పుడు అలాట్ చేసినటువంటి 56 ఎకరాలని క్యాన్సిల్ చేశాడు. అదొక్కటే కాదు, విశాఖపట్నంలో ఉన్నటువంటి లూలు మాల్స్ ని క్యాన్సిల్ చేశాడు, టెంపుల్ టౌన్ ని క్యాన్సిల్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఒప్పందాలు చేసుకున్నటువంటి అన్ని కంపెనీల్ని క్యాన్సిల్ చేశాడు. చివరికి చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ఏదైతే ప్రజావేదిక ఉందో దాన్ని కూడా కూల్చేశారు. ఆ తర్వాత మోడీ గారు చెప్పినటువంటి డైరెక్షన్లో అప్పుడు వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదిరి గంగవరం పోర్టుని అదానికి అప్పచెప్పాడు. డివిఎస్ రాజు గారి దగ్గర నుంచి లాక్కొని అదానికి ఇచ్చాడు. అందులో ప్రభుత్వ వాటా 10% ఉంది. వాళ్ళ తండ్రి గారి హయాంలో గంగవరం పోర్టు అగ్రిమెంట్స్ అయ్యి ఆ 10% వాటాను కూడా అదానికి ఇచ్చేశాడు. ఆ రోజు అందరూ విమర్శించారు. ఇందాకేం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి, నా హయాంలో 2020లో నేను అదానితో కలిసి గూగుల్ డేటా సెంటర్ని నేను ఒప్పందం చేసుకున్నాను అదేదో మాట్లాడతాను. నిజమే, మళ్ళీ ఒప్పందం చేసుకున్నాడు. ఎవరి ఒత్తిడి వల్ల? ప్రధానమంత్రి మోడీ వల్ల ఒత్తిడి చేశాడు. 20 నుంచి 24 దాకా గాడిదలు కాశాడా అని అడుగుతున్నా. ఎందుకు ఎంఏఓ చేసుకోలేదు? 20లో నువ్వు అగ్రిమెంట్ చేసావు కదా, ఇంత పెద్ద గూగుల్ సెంటర్ నువ్వే అంకురార్పణ చేస్తే మరి ఆ గూగుల్ సంబంధించినటువంటి సిఇఓతో కానీ, ఆ సుందరి పిచ్చయ్యతో కానీ, కేంద్ర ప్రభుత్వంతో కానీ నువ్వు ఎక్కడైనా గూగుల్ సెంటర్ గురించి నీ నోటితో ఆ 4 సంవత్సరాలు మాట వచ్చిందా?
గూగుల్ వాళ్ళు ఏమైనా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నామని ఎప్పుడైనా చెప్పారా? ప్రజలకు ఆ మాత్రం జ్ఞానం లేదనుకుంటున్నాడు అతను. కియా కార్లు కూడా మా నాన్న తెచ్చాడు అన్నాడు, కియా కార్ ఫ్యాక్టరీ. ఆ కియా కార్ ఫ్యాక్టరీని నెగోసియేషన్ చేసింది ఎవరు? అనంతపురం జిల్లాలో దాన్ని ప్లేస్ చూపించింది ఎవరు? దాన్ని వాటర్ తీసుకొచ్చింది ఎవరు? ఆ ఉత్పత్తి ప్రారంభమైతే మా నాన్న తెచ్చాడు, అప్పుడు ఉత్తరం రాశాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పి మాట్లాడాడు. ఇవాళ జనం నవ్విపోతున్నారు. నేను గూగుల్ సెంటర్ తెచ్చాను, నేను అంకురార్పణం చేశాను అని మాట్లాడితే ఇది ఎలా ఉందంటే మేడం, ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించాడంట, కానీ ఆ అమ్మాయి ఈయన్ని ప్రేమించిందో లేదో తెలీదు. కానీ ఆ అమ్మాయికి పెళ్ళయింది, ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు నా పిల్లవాడే అంటున్నాడంట వీడు. నేను అమ్మాయిని ప్రేమించాను కాబట్టి అమ్మాయికి పుట్టిన పిల్లవాడు నా పిల్లవాడే అంటున్నాడంట. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి క్లైము. అసలు నువ్వు ఎక్కడ చేసావా? నువ్వు ఎందుకు చేయలేదు? 4 సంవత్సరాలు గాడిదలు కాచావా? నువ్వు ఒప్పందం చేసుకున్నావు, సింగపూర్ నుండి కేబుల్ వస్తుంది, ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఒప్పందం చేసుకుంది ఎవరు? గూగుల్తో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ గారు, గూగుల్ సిఇఓ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఐటీ మంత్రి, వీళ్ళు కదా మొన్న కూర్చొని ఒప్పందం చేసుకుంది. మరి వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు నీ పేరు. ఆదాని దాని అనుకున్నాడు, ఆదాని పేరు దాచారంటే ఆదాని గూగుల్ సెంటర్ డేటా సెంటర్ వేరేది. గూగుల్ ఆదానికి వాటా ఎందుకు ఉంటుంది? గూగుల్ ప్రపంచవ్యాప్త సంస్థ. ఇవాళ గూగుల్ రాలేదని కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఏడుస్తున్నారు, ఏగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నానికి గూగుల్ రావడం భారతదేశంలోనే ఒక చర్చ అయింది. ఆ చర్చలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వస్తున్నటువంటి పేరు ప్రతిష్టల్ని చూసి ఓరవలేక ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకొని వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టాడు. ఇది ఎలా ఉందంటే జనం నవ్విపోతున్నారు. ఇంకా నయం, నేనే తెచ్చాను విశాఖపట్నానికి టీసీఎస్, నేనే తెచ్చాను కాగ్నిజెంట్ విశాఖపట్నానికి, నేనే తెచ్చాను అమరావతికి క్వాంటమ్ వ్యాలీ, ఇవి కూడా చెప్తాడేమో రేపు ప్రెస్ మీట్ లో. అవి కూడా నేనే తెచ్చాను అంటాడేమో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ లో ఉన్నారు, లోకేష్ గారు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఈయన ఏనాడు దావోస్కెల్లా, ఒకసారి వెళ్ళి చలి పుడుతుందని తిరిగి వచ్చేసాడు రెండో రోజు. ఈయన ఏ దేశాలు వెళ్ళాడు, ఎక్కడ అడిగాడు? ఫ్యాక్టరీల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి పారదోలాడు. ఆ ఫ్యాక్టరీ అమర్ రాజా ఫ్యాక్టరీ వాడు ఇవాళ ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్స్పెన్షన్ చేస్తాం, 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తామంటే నేను ఎవరంటే వాళ్ళు రేవంత్ రెడ్డితో మాట్లాడుకొని తెలంగాణలో పెట్టుకున్నారు. ఇలా ఫ్యాక్టరీలు వెళ్ళిపోతుంటే ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? పోతే పోండి, మాకేం అవసరం లేదు మీరని చెప్పి మాట్లాడినటువంటి ఈ పెద్ద మనిషి ఈయన ఇవాళ గూగుల్ తెచ్చాడా? ఇదే మాట జనంలోకి వస్తే రాళ్ళు ఇస్తే చెప్పులతో కొడతారు. ప్రెస్ మీట్ కాబట్టి సరిపోయింది. ఆ ప్రెస్ మీట్ లో కనీసం టీవీ5ని పిలుస్తాడా, ఏబీని పిలుస్తాడా, ఈనాడిని పిలుస్తాడా, ఆంధ్రజ్యోతిని పిలుస్తాడా? రానివ్వడాలని క్వశ్చన్ అడుగుతారని చెప్పి. పోనీ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే దమ్ముందా? అసెంబ్లీకి మాట్లాడేటువంటి ధైర్యం ఉందా? రానియకుండా పిచ్చి వాగుడు వాగుతున్నాడు. ఈయన ఎంప్లాయీస్ కి మేలు చేశాడా? మాట్లాడదాం. మళ్ళీ వస్తాను. ఇది ఒకటే టాపిక్ కాదు, ఇంకా చాలా విషయాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కాబట్టి వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఓకే, మీ వర్షం చెప్పారు. గూగుల్ డేటా ఎవరి హయాంలో వచ్చింది, ఎవరి హయాంలో బీజం పడింది అనేది మీరు ఒక క్లారిటీ ఇచ్చారు. మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు కార్తిక్ గారు కూడా జాయిన్ అయ్యారు, అనలిస్ట్. నమస్తే అండి రామారావు గారు.
రామారావు గారు, మరి ఏంటి డేటా సెంటర్కు మేమే బీజం వేసామని అంటున్నారు. లేదు, అది 2019లోనే టీడీపీలోనే బీజం పడిందని మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు బీజం వేశారు అనుకుంటున్నప్పుడు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తుందంటే మీరు దాన్ని స్వాగతిస్తున్నట్లే కదా, దీనికి మరి పాజిటివ్నెస్ మీరు చూపిస్తున్నట్టే కదా, అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. సరే, ఓకే, ఒకవేళ మీ ప్రభుత్వ హయాంలోనే ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు మీరు ఎందుకు ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయారు ఆ 5 ఏళ్లలో? ముందుగా నమస్కారం మేడం, మీకు అలాగే ప్రతినిధులు వేణుగోపాలరావు గారికి, రఫీ గారికి, అట్లాగే అనలిస్ట్ గా వచ్చినటువంటి కూడా శుభ సాయంత్రం. మనందరికి తెలిసిందే మేడం, ఈ పరిపాలన అనేది 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి దశలో ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. కానీ ఈ యొక్క రాష్ట్రానికి కానీ లేకపోతే ఈ దేశానికి సంబంధించినటువంటి కంటిన్యూగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ లేకుంటే ఈ యొక్క టెక్నాలజీ అంశాల్లో మనం తీసుకునేటటువంటి విప్లవాత్మక నిర్ణయాలన్నీ కూడా కంటిన్యూ చేయాల్సిందే. ఇక్కడ ఒక అంశం అండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ట్రాన్స్పరెంట్ గా క్రిస్టల్ క్లియర్ గా చెప్పినటువంటి అంశాలు వీళ్ళకి నచ్చవు. రఫీ గారు చాలా మాట్లాడారు, ఆయన స్థాయికి తగదు నిజంగా చెప్పాలంటే, చెప్పులతో కొడతారని ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని ఈయన మాట్లాడటం, అసభ్య పదజాలు మాటం ఆయన యొక్క విఘ్నతగా వదిలేస్తాను. పిచ్చివాగుడని అట్లాగే గాడిదలు కాశారని. ఈ స్థాయి కాదు రఫీ గారు, దయచేసి ఆగండి. ఈ స్థాయి కాదని జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తారని మాట్లాడారు, ఇది శుద్ధ అబద్ధం. మీ తెలుగుదేశం పార్టీ మీ కూటమి అబద్ధాలు చదవనా? మాట్లాడతావు రఫీ గారు, మీకు బూతులు లేకుంటే అవాకులు చవాకులు ముఖ్యమంత్రి స్థాయి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని కూడా మీరు మాట్లాడితే మీరు పెద్ద హీరో కారు, ఇక్కడ మీరు పెద్ద జీరో అవుతారు. గుర్తుపెట్టుకోండి, మీకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చి మంగళగిరి ఆఫీస్ నుంచి పంపిస్తే ఇక్కడ పిచ్చవాళ్ళు వాగుతుంది. మీరు దయచేసి మీ యొక్క నాలుక, మీ యొక్క నోరు అదుపులో పెట్టుకోండి. మీ నోరు అదుపులో పెట్టుకోవాలి. మీ నిర్వాహకం మీ వాళ్ళ మేడం ఏదైతే రఫీ గారు ప్లీజ్ వెయిట్, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, విందాం. క్లారిటీ ఇస్తున్నారు కదా. ఒక అంశం గుర్తు చేస్తానండి, అమరావతికి ఒకసారి నరేంద్ర మోడీ గారి చేత శంకుస్థాపన చేసి మళ్ళీ శంకుస్థాపన చేసేది ఏంటంటే ఇది దుర్మార్గమా కాదు. అట్లాగే మేము చూస్తున్నాం బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ, ఎన్టీపీ హైడ్రోజన్ కానీ ఈ యొక్క అంశాలన్నీ కూడా ఏదైతే రైల్వే జోన్ కూడా ఎన్ని ప్రతిపాదనలు కానీ ప్రోగ్రెస్ కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేస్తే వీళ్ళు 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు తీసుకొచ్చాము, ఇక్కడ కన్ఫర్మేషన్ చేశామని ప్రధానమంత్రిని తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తే వీళ్ళు తీసుకొచ్చినట్ల మేడం. ఇక్కడ వీళ్ళ యొక్క విఘ్నత, వీళ్ళ యొక్క ఆలోచన విధానం దుర్మార్గంగా ఉంటుంది మేడం. మా నాయకుడు చెప్పింది కూడా అదే. 6 ఎకరాల్లో కట్టినటువంటి హైటెక్ సిటీని చూపించి వీళ్ళు బూచి చూపించారు. 20 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ తోటి సంబంధం లేకపోయినా, అంటే ఒక 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత వరుసగా కేసీఆర్ ప్రభుత్వం నడిస్తే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ గురించి క్లెయిమ్ చేసుకోవటం దుర్మార్గం అని కూడా ఈ రోజు ఎత్తి చూపించాడు మా నాయకుడు. ఇక్కడ ఒక అంశం మేడం, ఇప్పుడు ఏంటి హైదరాబాద్, ఒక నిమిషం రామారావు గారు ప్లీజ్ రామారావు గారు ఒక నిమిషం రఫీ గారు ఉండండి, మనం మాట్లాడదాం. రామారావు గారు, ఇప్పుడు ఏంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, ఆ తర్వాత వీళ్ళిద్దరే చేశారు కానీ మధ్యలో ఇంకెవరు ఏమీ చేయలేదంటారా? అంటే ఇప్పుడు ఐటీ అనగానే ఫస్ట్ అందరికీ ఎవరు గుర్తొస్తారు మీరు చెప్పండి? చిన్నపిల్లల్ని అడిగిన ఎవరైనా చెప్తారు కదా. ఇక్కడ మేడం శ్రీదేవి గారు, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, అదే అంటున్నాను, చిన్న పిల్లల్ని అడిగినా కూడా ఇవాళ ఐటీ హైదరాబాద్ కు హైటెక్ సిటీ ఎలా వచ్చింది అనేది ఎవరిని అడిగినా ఏం చెప్తారు? ఈ భారతదేశానికి సంబంధించి ఐటీకి రాజీవ్ గాంధీ అండి. ఇక్కడ దేశానికి సంబంధించిన ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు గాని, ప్రాసెస్ గాని, ప్రొసీజర్ గాని ఓకే అక్కడ శ్రీకారం చుట్టారు, నేను కాదనట్లేదు. వాళ్ళు తీసుకొచ్చారు, శంకుస్థాపన చేశారు, తీసుకొచ్చారేమో, ఒకవేళ నేను కాదనట్లేదు, కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? బెంగళూరుకి ఎవరు తెచ్చారు మేడం? బెంగళూరులో ఐటీకి ఎవరు తెచ్చారు? చంద్రబాబు తెచ్చారా? బెంగళూరుకి తెచ్చారని చెప్పట్లేదు, ఫస్ట్ హైదరాబాద్ అనగానే ఎవరి పేరు చెప్తారు అది మీకు తెలుసు కదా, మీరు ఒప్పుకోండి. హైదరాబాద్ అంటే రాజశేఖర్ గారి పేరు చెప్తారు మేడం. రింగ్ రోడ్ గానీ, అక్కడ మౌలిక వసతులు కల్పించడం కానీ, డెవలప్మెంట్ కానీ చేసింది రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఇదంతా క్లెయిమ్ చేసుకుంటారు. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా నేనే చెప్తాడు, మంచి ఏదైనా జరిగితే క్లెయిమ్ చేసుకుంటాడు. చూడంతా కూడా విపక్షాలు కలిగించేటటువంటి ఇది ఒకటి ఉంది కదా. ఈయన ప్రచార ఆర్పాటాలకు పోయి మీడియాకు కానీ యాడ్లకు కానీ విపరీతం ఖర్చు పెడతాడు అనేటువంటి అపవాదం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది కదా.
ఈయన మీడియా మేనేజ్మెంట్ ఉంది కదా, మనం చూస్తున్నాం కదా. సరే రామారావు గారు, ఓకే, ఇప్పుడు హైదరాబాద్ కి బీజం వేసింది ఎవరు అంటే మీరు ఒప్పుకోవట్లేదు. రామారావు గారు హైదరాబాద్ సంగతి వదిలేద్దాం. ఇప్పుడు విశాఖలో గూగుల్ కి బీజం వేసింది మీరేనా ఒప్పుకుంటున్నారు కదా, మరి మీరేనా ఎలా ఒప్పుకుంటారు? అంటే అప్పటి వరకు అసలు గూగుల్ కానీ ఐటీ కానీ విశాఖలో లేదంటారా? మేడం, ఈ యొక్క కూటమి సర్కారు, ఈ యొక్క చంద్రబాబు నాయుడు సర్కారు అదాని గురించి ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ అంశంలో ఆయన పేరు ఎందుకు ప్రస్తావించట్లేదు? మీరు అడగచ్చు మేడం. సీనియర్ మీడియా ఏదైతే జర్నలిస్ట్ గా ఉన్నారో అదాని ప్రస్తావన గూగుల్ డేటా సెంటర్ ని అదాని ప్రస్తావన ఎందుకు చేయట్లేదు అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకం. వీళ్ళు మసిబూసి మారేడుకాయ చేస్తారు, విపరీతమైనటువంటి పబ్లిసిటీ చేస్తారు. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ మనం చూస్తే 200 ఉద్యోగాలు వస్తాయని ప్రతినిధులు చెప్తే 2 లక్షలని అబద్ధ ప్రచారం చేసుకుంటున్నారు. చాలా మంది మేధావులు ఏదైతే ఐటీకి సంబంధించినటువంటి మేధావులందరూ చెప్తున్నారు కదా, దానివల్ల కొన్ని దుష్పరిణామాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అట్లాగే ఉద్యోగాలు 200 మించి లేవని చెప్తున్నారు. అది గూగుల్ డేటా సెంటర్ అనేది కాల్ సెంటర్ కాదని చాలా మంది మాట్లాడారు మేడం. ఇది గమనించుకోవాలి. ఇక్కడ వీళ్ళు చెప్పేటటువంటి అద్భుత కల్పనలు చాలా ఉన్నాయి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితోటి తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి ప్రణాళికలో భాగంగానే ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ కూడా ఇక్కడికి వచ్చింది అనేది వాస్తవం. మరి వీళ్ళు తీసుకొస్తే వీళ్ళ యొక్క అమరావతిలో పెట్టుకోవాలి మేడం, వీళ్ళ దమ్ముంటే వీళ్ళు తీసుకొస్తే వైజాగ్ వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళకి చెప్పా నేను, వైజాగ్ అనేది ఎందుకు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు? మా నాయకుడు దూరదృష్టితోటి వైజాగ్ ని మనం ఇక్కడ బేస్ చేసుకోవాలని చెప్తే దాన్ని విమర్శించి ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ అమరావతిలో ఎందుకు పెట్టలేదు? రఫీ గారు, అమరావతిలో పెట్టుకోవాలి కదా మీరు. విశాఖపట్నంలో పెట్టడానికే వేణుగోపాల్ గారు మళ్ళీ మాట్లాడదాం. రామారావు గారు మళ్ళీ మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే. తీసుకురావాలి ఇవన్నీ ప్రశ్న, ఈ ప్రశ్నకి మీ దగ్గర సమాధానాలు లేవు. రఫీ గారు, రామారావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రఫీ గారు, రామారావు గారు, వేణుగోపాల్ గారు. మేడం గారు, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఈయనే అంకురార్పణం చేశారట. ఇక చెప్పుకోవడానికి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ వేణుగోపాల్ గారు, రఫీ గారు ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట్లాడదాం. 5,000 ఎకరాలు రఫీ గారు చేశాడు. ఎక్కువ ఉండాలి జగన్మోహన్ రెడ్డికి. కూడా నేనే వేణుగోపాల్ గారు రైట్, మీరు మాట్లాడండి. ఏంటి క్రెడిట్ చోరీ చేస్తున్నారు చంద్రబాబు? అసలు ఆ ఫౌండేషనే మాది, 2023లో మేమే దానికి ఫౌండేషన్ వేసామని అంటారు. అంటే ఇప్పుడు విశాఖలో సరే గూగుల్ డేటా అనేది వీళ్ళు వచ్చే వరకు కూడా అసలు అక్కడ బీజం పడలేదా? అక్కడ ఏమీ లేదంటారా విశాఖలో? మేడం, ఇప్పుడు ఏదైతే మీకు అదే విధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, ప్రైమ్ 9 ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. మేడం, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే గూగుల్ సెంటర్ రూపుదిద్దుకుంటుంది అని చెప్పేసి అనౌన్స్మెంట్ రావడమే ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ అయితేనేమి లేదా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు అయితేనేమి దుమ్మెత్తి పోశారు. ఏదో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఏదో సాధించేశారు, ప్రపంచవ్యాప్తంగా సాధించేసినట్టు వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. దీనివల్ల ఏం ఉపయోగము? ఒక గోడను ఒక వాచ్మెన్ ఉంటాడే తప్ప ఈ గూగుల్ డేటా సెంటర్, ఏ డేటా సెంటర్ వల్ల ఏం ఉపయోగం ఉంది? ఏమన్నా ఉద్యోగాలు వస్తాయా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా రాష్ట్రానికి, దేశానికి? దానికి ఎందుకు 22,000 కోట్లు ఈ సబ్సిడీలు ఇవ్వడం జరిగింది? అదే విధంగా కరెంట్ ఎందుకు, దానికి వాటర్ ఎందుకు, దానివల్ల ఏం ఉపయోగం ఉంది, దీనివల్ల పొల్యూషన్ ఉందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఐటీ మినిస్టర్తో సహా ఏదైతే టీవీ డిబేట్లకు వచ్చే వాళ్ళు అందరూ దుమ్మెత్తి పోసారు. దీనివల్ల వేస్ట్, దీనివల్ల వృధా అని. మరి ఇలాంటి గూగుల్ సెంటర్ యుఎస్ లోను, తైవాన్ లోను, సింగపూర్ లోను, ఐర్లాండ్ లోను, నెదర్లాండ్ లోను ఉండాలి. మరి వాళ్ళకంతా అవగాహన లేకుండా పెట్టుకున్నారా గూగుల్ డేటా సెంటర్ ని? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మోడీ గారి సహకారంతో ఏదైతే తీసుకురావడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే, ఇది ఆదాని ఏదైతే మాకు ఒక అగ్రిమెంట్ జరిగింది, ఆ అగ్రిమెంట్ వల్ల ఏదైతే ఆదాని 87,000 కోట్లు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తే దాన్ని రెంట్కి గూగుల్ వాళ్ళకి ఇస్తే, గూగుల్ ఎయిర్టెల్ కలిపి ఈ 3 సంస్థలు కలిపి ఈ రోజు ఫార్మేషన్ చేస్తుంది ఏఐ డేటా సెంటర్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము, సింగపూర్ ప్రభుత్వం కమిట్ అయినాము, దాని వల్ల తెచ్చాము అంటున్నారు. ఓకే, క్రెడిట్ ఉన్ని
ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇది చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ హైటెక్ సిటీ అయిన తర్వాత ఏ విధంగా ఆడ సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ అయిపోయిందో విశాఖ కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతాయి. దాని వల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి. అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా మన విశాఖపట్నానికి, ఆంధ్రప్రదేశ్ కూడా ఒక గుర్తింపు వస్తుంది. ఓకే, అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఫౌండేషన్ అయింది, మేము వద్దని చెప్పలేదు. మరి ఎందుకు విమర్శిస్తున్నారు గూగుల్ సెంటర్ రావడం వల్ల? అది ఎందుకు వచ్చింది? దానివల్ల ఏం ఉపయోగం ఉంది? దానివల్ల ఏం ఉద్యోగాలు వస్తాయని ఎందుకు మాట్లాడినారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇన్ని రోజు వరకు? అంటే వాళ్ళు మాట్లాడింది కరెక్టా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కరెక్టా అని చెప్పి ముందు ఆ వైఎస్ఆర్సీపీ నాయకులకి మాజీ ముఖ్యమంత్రి కూర్చోబెట్టి ఏదన్నా ఒకటి విమర్శించేటప్పుడు ఏకదాటిగా అందరం కలిసి ఒకటే విమర్శిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తాడు, ఇది నేనే తెచ్చాను, దీనికి నేనే ఆద్యం పోచాం, గూగుల్ సెంటర్ నా వల్లే వచ్చింది, చంద్రబాబు నాయుడు ముఖం చూసి వచ్చిందా అని చెప్పి ఆయన విమర్శిస్తాడు. వీళ్ళేమంటారు, చంద్రబాబు నాయుడు పెద్ద పోటుగాడా, దానివల్ల ఏం ఉపయోగం ఉంది, దానివల్ల ఏం ఫలితం ఉంది, దానివల్ల ఏం ఉద్యోగాలు వస్తాయి, దానికి ఎందుకు సబ్సిడీలు ఇస్తున్నారు అంటున్నారు. అంటే దీనికి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పాలి. మన టీవీ డిబేట్లో ప్రైమ్ లైన్ లో ఉండే అన్న, ఎందుకంటే ఏదో ఒక డిసిషన్ చెప్పండి. మీరు కూడా దీనిలో పాలు పంచుకున్నారు, మీరు ఫౌండేషన్ చేస్తున్నారు, ఈరోజు చంద్రబాబు నాయుడు పూర్తి చేశాడు, దీన్ని స్వాగతిస్తున్నాం అని చెప్పండి, యాక్సెప్ట్ చేస్తాం, మేము కాదని చెప్పలేదు. లేదు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, దీనికి మాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు ఏం ఒక ఉద్యోగం రాకపోయినా దానికి ఇంత సబ్సిడీలు ఇవ్వడం అనవసరం అని చెప్పి రెండో స్టేట్మెంట్ అన్నాయి. రెండు మీరే ఇస్తారేంది? ఎవరు మాట్లాడుతున్నారు? అది మీరే మాట్లాడుతున్నారు, ఇది మీరే మాట్లాడుతున్నారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా 5-6 సెంటర్లు గూగుల్ సంస్థ వాళ్ళు డేటా సెంటర్లు పెడితే దాన్ని విమర్శించేది మీరే, దాన్ని వ్యతిరేకించేది మీరే, దానివల్ల పొల్యూషన్స్ చెప్పేది మీరే, అన్ని మీరే చెప్తారు. మళ్ళీ దాన్ని మేమే ఆద్యం పోసాము అంటారు. చంద్రబాబు నాయుడు ముఖం చూసింది వచ్చిందా అంటారు. అసలు ఏం డబుల్ స్టేట్మెంట్? మీకు ఒక అవగాహన ఉండి టీవీ డిబేట్లకు వచ్చేవాళ్ళు, ఆ కారుమూరు వెంకటరెడ్డి అయితే అది ఒక డేటా సెంటరా, అది ఒక గోడను, దానికి ఒక వాచ్మ్యాన్ ఉంటాడని చెప్పి రోజు టీవీలో చెప్పాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన ఏం చెప్తాడు, వచ్చి సమర్థిస్తాడు టీవీలకు వచ్చి? ఫస్ట్ వాళ్ళ అధినాయకుడు ఏమైతే ఇస్తాడో దానికి అనుగుణంగా మాట్లాడడం నేర్చుకోమని చెప్పండి టీవీలకు వచ్చినప్పుడు. వీళ్ళే ఒక ఛానల్ అది చెప్తారు, ఒక ఛానల్లో ఇది చెప్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దీనికి ఆద్యం పోసామని చెప్తుంటాడు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే హామీలు ఇచ్చిందో దాదాపు 20 లక్షల ఉద్యోగాలకు గాను ప్రతి ఒక్క సమస్యను తెచ్చే విధంగా ఇప్పుడు లక్ష్మీ శ్రీనివాస్ బిడ్డలు అది కంపెనీ కానీ, ఎన్టీపీసీ గ్రీన్ నైట్రోజన్ కానీ, బీపీసీఎల్ కానీ, అశోక్ లైలాండ్ కానీ, గూగుల్ కానీ, అదే సిపి కానీ, బీడీఎల్ కానీ, ఇలాంటి సమస్యలన్నీ తీసుకొని వచ్చి అగ్రిమెంట్లు చేసుకుని 7 లక్షల కోట్లు ఈరోజు పెట్టుబడులు పెట్టేదని ముందుకు వస్తున్నారు. దాంట్లో మీరు కూడా ఉండొచ్చు ఫౌండేషన్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు ఏదో ఒక చర్చలు చేసి ఉండొచ్చు, లేదా ఏదో ఒక చేసి ఉండొచ్చు, దాన్ని ఈరోజు కంటిన్యూషన్ చేసి ఉండొచ్చు. అప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు దాన్ని సమర్థించడం లేదు? మాకు కూడా దీనిలో పాలు పంచుకున్నాము, మాకు చంద్రబాబు నాయుడుకి ఎంత ఉందో మాకు కూడా అంతే క్రెడిట్ ఇవ్వాలి అని ఫస్ట్ నుంచి మీరు మాట్లాడండి. అది వదిలేసి అమ్మ నా బూతులు పోసిపోయారు. అబ్బని కొడుకుని చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకుని పెద్ద పోటుగాల, వాళ్ళే తెచ్చారా, వాళ్ళే పోసారా అని, అది అనవసరమో, అది వేస్ట్ అన్నారు. ఈ రోజు ఏమో దాన్ని మాకు కూడా క్రెడిట్ ఇవ్వండి, మాదే బాధ్యత, మేమే ముందు తెచ్చాము అంటారు. ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారు? వైఎస్ఆర్సీపీ 170 సీట్లు 150 కొట్టిస్తే 11 రావడానికి కారణం ఇలాంటి స్టేట్మెంట్ల వల్లే. 11 రావడానికి ఇదే స్టేట్మెంట్. ముందు నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో దానికి అనుగుణంగా మాట్లాడడం నేర్చుకోండి. రామారావు గారు మళ్ళీ వస్తాను. స్టేట్మెంట్ ఇస్తున్నారు. కార్తిక్ గారు నమస్తే అండి. కార్తిక్ గారు ఏమంటారు? 3 పార్టీల వాదన విన్నారు. అసలు ఎవరి ప్రభుత్వ హయాంలో ఎవరు బీజం వేశారనేది పక్కన పెడితే ఈ రాజకీయ ఆరోపణల వెనుక వాస్తవం ఏంటి? అసలు ప్రాజెక్టు రావడం వల్ల లాభం ఏంటి? ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? లేకపోతే నిజంగా ఇవన్నీ కూడా రాజకీయ వాదనలకే పరిమితం అవుతాయంటారా? ముందుగా మీకు వైసీపీ రామారావు గారికి, టీడీపీ రఫీ గారికి, జనసేన వేణుగోపాలరావు గారికి అందరికీ కూడా శుభ సాయంత్రం. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. విదేశీ పర్యటన తర్వాత చాలా సబ్జెక్ట్ మాట్లాడతారని నేను అనుకున్నా. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు గత టైంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కి, ప్రైవేటీకరణకి తేడా తెలియదు అన్నట్టు బిహేవ్ చేశారు. ఈసారి ఏమో అదానీ డేటా సెంటర్ కి, గూగుల్ డేటా సెంటర్ కి తేడా తెలియదు అన్నట్టు బిహేవ్ చేశారు. మరి సబ్జెక్ట్ తెలుసుకోకుండా వస్తారా, కావాలని ఇరక్కపోతారా తెలియదు. కానీ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసి వైసీపీ నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకునే పరిస్థితి. నేను దాకా వైసీపీ నాయకులు వాదించింది ఏంది, ఇది గూగుల్ డేటా సెంటర్ అనేది అనవసరం, పర్యావరణం పొల్యూట్ అవుతుంది,
పర్యావరణంలో వేడి పెద్ద ఎత్తున పెరిగిపోయింది, వాటర్ పెద్ద ఎత్తున అవసరం, దానికి భూగర్భ జలాలు అడిగంటిపోతాయి, వైజాగ్ ప్రజలకి వాటర్ అందుబాటులో లేకుండా పోయింది, పవర్ ఇబ్బంది ఏర్పడింది, పవర్ పెద్ద ఎత్తున అవసరం, దానికి రేపు కరెంట్ ఛార్జీలు పెంచుతారు, పవర్ కోతలు పెరుగుతాయి, ఇలా ప్రచారం చేశారు. కానీ అందులో ఉద్యోగాలు రావు, ఇది పెద్ద గోడను, ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు, 200 మంది ఎంప్లాయీస్ లోపల పనిచేస్తారేమో మహా అంటే, ఇలా ప్రచారం చేశారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పిక్చర్ క్లియర్ గా చెప్పారు, అది ఏ అబ్బు రాబోయే కాలం అంతా కూడా ఏదే, దానివల్ల ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది, దానివల్ల చాలా కంపెనీలు జనరేట్ అవుతాయి, అది చాలా మంచిది అనేది చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఓకే కార్తీక్ గారు, ఇప్పుడు అప్పుడు అలా మాట్లాడారు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే ఆయన దీనికి యాక్సెప్ట్ చేసినట్టే కదా. అంటే ఇప్పుడు తెలుసుకొని మాట్లాడుతున్నారంటారా? దానికి కారణం చెప్పే ముందు ఈ సబ్జెక్ట్ కంప్లీట్ గానే మీరు అడిగే ప్రశ్న నాకు అర్థమైంది, నేను సమాధానం చెప్తాను. అప్పుడు అలా ఎందుకు మాట్లాడారు, ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది చెప్తాను మీకు నేను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకోదలుచుకునేదంటే, నేను 2023లో అదానీ డేటా సెంటర్ ఏదైతే ఓపెన్ చేశానో అదే డేటా సెంటర్ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గా వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, బీజో నేనేసిందే అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోదలుచుకున్న పాయింట్, అంతే కదా. నిజానికి అదానీ డేటా సెంటర్ అనేది 2018లో ఒప్పందం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. దాని తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదానీ డేటా సెంటర్ని ఆఫ్ చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వ జోక్యమో మొత్తానికి అదానితో ఏర్పడ్డ సంబంధమో తెలియదు, కానీ అన్ని మాట్లాడుకున్న తర్వాత 2023లో అదానీ డేటా సెంటర్ కి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన మాట వాస్తవం. కానీ ఇవాళ వచ్చింది, ఆ రోజు 300 మెగావాట్ల డేటా సెంటర్ అయితే ఈ రోజు వచ్చింది దానికి 3 రెట్లు అండి. ఇవాళ పెట్టుబడి పెడుతుంది గూగుల్ వాళ్ళు, దాదాపు 131,000 కోట్లు. సార్ 31,000 కోట్లు అంటారు, 35,000 కోట్లు అంటారు, 38,000 కోట్లు అంటారు. సార్ డాలర్ మీరు రోజు రోజుకి మారుతూ ఉంటుంది కాబట్టి సార్ దాదాపుగా 131,000 కోట్ల రూపాయల పైన పెట్టుబడి గూగుల్ వాళ్ళు పెడతా ఉన్నారు. గూగుల్ వాళ్ళు పెడుతున్నారు అనేది గూగుల్ CEO సుందర్ పిచాయ్ అనౌన్స్ చేశాడు. మన మోడీ గారు సుందర్ పిచాయ్తో మాట్లాడారన్న విషయాన్ని కూడా మోడీ గారు అనౌన్స్ చేశారు, సుందర్ పిచాయ్ అనౌన్స్ చేశాడు. తర్వాత అదానీ అనేవాళ్ళు మామూలుగా గూగుల్ ఒక పెద్ద సంస్థ పెడుతున్నప్పుడు సబ్ ఎలిమెంట్స్ ఉంటాయండి. ఆ సబ్ ఎలిమెంట్స్ ని కొన్నిటిని అదానీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు, కొన్నిటిని భారతీ ఎయిర్టెల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అంత మాత్రమే అదానీ డేటా సెంటర్ వాళ్ళు కాదు, భారతీ ఎయిర్టెల్ సెంటర్ కాదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నిర్మాణాలు అదానీ ఇన్ఫ్రా వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు, థర్మల్ పవర్ అదానీ ఇన్ఫ్రా అదానీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. కానీ డేటా సెంటర్ మొత్తం అదానీ కాదండి, ఇది గూగుల్ డేటా సెంటర్. ఇది ఇంటర్నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు అందరికీ తెలిసిన వాస్తవం. ఇక్కడ ఏ యాప్ క్రియేట్ అవుతుంది, ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది, వైజాగ్ చాలా బ్రాండ్ క్రియేట్ చేయబడుతుంది. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ నుంచి కేబులింగ్ ద్వారా సింగపూర్ కి నెట్వర్క్ క్రియేట్ చేయబడుతుంది, అలా 12 దేశాలు క్రియేట్ చేయబడుతుంది. దానివల్ల వరల్డ్ క్లాస్ సిటీగా వైజాగ్ అభివృద్ధి కాబడుతుంది. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా దాదాపు 2 లక్షల వరకు ఉద్యోగాలు వస్తాయి అనేది ఒక ఆశ. సరే చూద్దాం ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది అనేటువంటిది. ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక మీరు అడగబోయిన క్వశ్చన్ ఏంది, అప్పుడు అలా ఎందుకు చెప్పారు, ఇప్పుడు ఇలా ఎందుకు చెప్పారంటే, ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారి వైసీపీ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీగా కొద్ది నడుస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో అమరావతిలోని జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నది, రాబోయే కాలంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అది అమరావతిలోనే రాజధాని ఉంటది అని చెప్తే, అది సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యక్తిగత అభిప్రాయం అని జగన్మోహన్ రెడ్డి గారి పేపర్లో రాశారు, జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్లో చెప్పారు. అది సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో ఉండటం వల్ల వైసీపీ కార్యకర్తలు రోజువారీ శిక్షణ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నుంచే పోయింది కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ ప్రచారాలు చేయించారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గూగుల్ డేటా సెంటర్ మంచిది, అది ఏ యాప్, దానివల్ల ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది, అది వైజాగ్ మంచిది, అది ఒక మంచి ప్రామాణికం అని జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్. అంటే ఇద్దరు మధ్య క్లారిటీ లేనటువంటి ఫలితంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి ఏదంటే ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఫలితంగా 2 వర్షన్స్ ఫలితంగా ఇదంతా నడుస్తూ ఉంది అనేది నేను అనుకుంటున్నా. మరి దాన్ని రామారావు గారు ఖండించవచ్చు కాక, ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి మేబీ వరుసగా 2 ఇష్యూలు తీసినప్పుడు నాకు అది అర్థమవుతుంది. కానీ ఏది ఏమైనా క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా, సరే రాజకీయ నాయకుల సహజ లక్షణం క్రెడిట్గా మారుతారు, ఏది వచ్చినా అది మా వల్లే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు, అది రాజకీయ నాయకుల జన్మ హక్కు కావచ్చు కాక. కాబట్టి కాకపోతే వైజాగ్ డేటా సెంటర్ అంటే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ రావడాన్ని ఆహ్వానిస్తున్నందుకు గాను, దానివల్ల ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది అని చెప్పినందుకు గాను, అది మంచి పరిణామం అని చెప్పేసి అన్నందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది అదానీ డేటా సెంటర్ కాదు. ఒకవేళ అదానీ డేటా సెంటర్ ని గూగుల్ డేటా సెంటర్ గా నామకరణం చేస్తే అదానీ వాళ్ళు ఒప్పుకోరు, అలా గూగుల్ వాళ్ళు
తీసుకోరు. గూగుల్ వాళ్ళకి వరల్డ్ వైడ్ గా క్రెడిబిలిటీ ఉంది. ఆ సంస్థ కేవలం ఇండియాకి మాత్రమే పరిమితమైన సంస్థ కాదు, ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక మార్క్ నేర్చుకునేటువంటి సంస్థ. కాబట్టి దాన్ని మనం అలా కింది చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్, రఫీ గారు మరొక అంశం మాట్లాడదాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా ఒక 4-5 పాయింట్స్ ఈరోజు మాట్లాడారు. లిక్కర్ స్కామ్ గురించి. లిక్కర్ మాఫియాను రాజకీయ లాభం కోసం ఉపయోగిస్తున్నారు, ప్రజల ప్రాణాన్ని ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు అని ఆరోపించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వం చేత వాళ్ళ అన్నయ్యలు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఆఫ్రికాలో మద్యం తయారు చేసి ఆ రెడ్డిస్ ఏదో ఫ్యాక్టరీ పెట్టి అక్కడ జనాల్ని చంపేస్తుంటే వాళ్ళని తరిమేశారు అక్కడి నుంచి. వాళ్ళు ఇక్కడ ఈయన తమ్ముడు ముఖ్యమంత్రి కావడంతో ఇక్కడికి వచ్చి ఆ ఫార్ములాని ఆంధ్రప్రదేశ్లో ఇచ్చి జనం చేత విషకారకమైనటువంటి మద్యాన్ని తాగించి 35,000 మంది చనిపోవడానికి 5 లక్షలకు పైగా ప్రజలు కిడ్నీలు, ఇతర లివర్లు, ఇతర భాగాలు చెడిపోయి మంచాన పట్టడానికి కారకుడయ్యాడు. అది వాస్తవాలు తేటతెల్లమయ్యాయి. విచారణలో 48 మంది దొంగలు బయటపడ్డారు. అందులో 16 మంది అరెస్ట్ కూడా అయ్యారు. డబ్బులు కూడా ఎక్కడెక్కడ పెట్టినాయో ఏంటో, బంగారం ఎంత కొన్నారో, 3,500 కోట్లు కమిషన్లు ఎలా తీసుకున్నారో, డిజిటల్ పేమెంట్స్ లేకుండా గవర్నమెంట్కి రావాల్సిన డబ్బుల్ని తాడేపల్లి ప్యాలెస్కి ఎలా పంపించారో అన్ని బయటకు వచ్చినాయి. ఈ బయటకు వచ్చిన నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్తే జనం చీ కొడతారని ఎవరైతే తమ ములకల చెరువులో జయచంద్రారెడ్డి, పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి సహచరుడు అతన్ని తెలుగుదేశంలోకి వ్యూహాత్మకంగా పంపించి అక్కడో కేంద్రం, అతని క్లాస్మేట్ అయినటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు, అతని క్లాస్మేట్ అయినటువంటి జోగి రమేష్తో ఒక పథకం తయారు చేసి జగన్మోహన్ రెడ్డి ఒక మద్యం ఏ రకంగా నకిలీ మద్యం చేయాలో ఆఫ్రికా పంపించి నేర్పించి ఇది ప్రజల్లోకి తీసుకువెళ్తే ఆయనే ఎక్సైజ్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఎక్సైజ్ వాళ్ళు రాకుండానే, పోలీసులు రాకుండానే, దాడులు జరగకుండానే సాక్షి పేపర్ని, టీవీని అక్కడికి పంపించి ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం చేశాడు. ఎందుకు? తన పీకల్లోతు దాకా నేను నకిలీ మద్యం అమ్మాను, నేను పెట్టినటువంటి ప్రభుత్వ దుకాణాల్లో ఏ బ్రాండు, ఇతర బ్రాండ్లు ఏవి లేకుండా, నేను వాటిని రానికుండా, ఆంధ్రప్రదేశ్లో అమ్మనీయకుండా నేను తయారు చేయించినటువంటి బ్రాండ్లే అమ్మించి సొమ్ము చేసుకున్నాను అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళిన తర్వాత ఇది ఒక ప్రభుత్వం పథకం, ఇది ఒక తాడేపల్లి ప్యాలెస్ లో వండి వాల్చినటువంటి ఒక పథకాన్ని దాన్ని రఫీ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రంగంలోకి దిగింది. రఫీ గారు ఒక నిమిషం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కదా రఫీ గారు? క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో లిక్కర్ కానీ బెల్ట్ షాపులు కానీ ఉండేవన్నీ కూడా ఒక 40% నాయకులు, కార్యకర్తలు, ఇంకో 40% వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఉన్నాయి. మరి ఇదంతా మాఫియా చేస్తోంది కూటమి ప్రభుత్వమే కదా, మరి మమ్మల్ని ఎలా అంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందండి, లిక్కర్ షాప్ కావాలంటే 1,00,000 రూపాయలు కట్టాలా. 1,00,000 రూపాయలు ఎంతమంది కట్టినా సరే వాళ్ళని కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఎంఆర్ఓ వాళ్ళందరూ కూర్చొని ఆ డబ్బులు కట్టిన వాళ్ళ మధ్య లాటరీ తీశారు పారదర్శకంగా. ఎవరికి పేరు వస్తే వాళ్ళకి ఆ షాప్ అలాట్ చేశారు. అది అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. చాలా మంది వైసీపీ నాయకులు కూడా లిక్కర్ షాపులు వచ్చినాయి. ఎందుకంటే లాటరీ తీసేటప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు కదా. ఒక షాపు కోసం 100 మంది డిపాజిట్ చేశారు, 1,00,000 కోట్ల రూపాయలు. షాపు ఒకడికే వచ్చింది, అది లాటరీలో. అది ఎవరికి తెలుస్తుంది? ఈయన హయాంలో మొబైల్ బళ్ళ మీద ఈ బెల్ట్ షాపుల్ని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అమ్మిచ్చాడు, సొమ్ము చేసుకున్నాడు. కొన్ని చోట్ల ఈ బెల్ట్ షాపులకు వేలం పాటలు జరిగినాయి. ప్రకాశం జిల్లాలో, తూర్పుగోదావరిలో, ఇంకో చోట్ల. ఈయన తయారు చేసిన మద్యం తాగి
31 మంది జంగారెడ్డిగూడెంలో చచ్చిపోయారు. కనీసం పలకరించలేదు, రూపాయి ఇవ్వలా. ఈయన తయారు చేసినటువంటి మద్యం తాగి 31 మంది వాంతులు చేసుకుంటూ చచ్చిపోయారు. ఆ రోజున మా పార్టీ వెళ్ళి కుటుంబానికి ₹1,00,000 మేము ఇచ్చాం. ప్రభుత్వం నుంచి రూపాయి ఇవ్వలా. ఈ లిక్కర్ మీద చెడ్డ పేరు వచ్చి జనం చీకొట్టి 11 సీట్లు ఇచ్చిన ఏదో రకంగా ఈ ప్రభుత్వం మీద ఈ బురద చల్లాలా, ఈ నకిలీ వ్యవహారం చేయాలి. చూసాం కదా, రాళ్ల మీద బొమ్మలు, అన్నిటి మీద అతని బొమ్మలు, ప్రభుత్వ కార్యాలయాల మీద పార్టీ రంగులు, అస్తవ్యస్త అధ్వాన పరిపాలన చేసి ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గు ఎగ్గు లేకుండా ఎంప్లాయీస్ కి ఈయన మేలు చేశాడంట. ఈయన హయాంలో ఒక్క డిఏ ఇవ్వాల. పిఆర్సీని 27 నుంచి 23కి తగ్గించాడు. ఎంప్లాయీస్ దాచుకున్న 25,000 కోట్ల రూపాయలు పిఎఫ్ డబ్బులు లాగేశాడు. ఇప్పుడు వాళ్ళందరూ మా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఆ డబ్బులు ఇవ్వమని. మేము ఒక డిఏ ఇచ్చాం, ఆర్టీసీ కార్మికులకి 4 ప్రమోషన్లు ఇచ్చాం, సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ క్రమబద్ధం చేసి వాళ్ళకి డిపార్ట్మెంట్ల వైజ్ గా ప్రమోషన్ ఛానల్ ఇవ్వడానికి 10 మంది ఎమ్మెల్యేలతో కమిటీ వేసాం, ఆప్షన్లు ఇచ్చాం, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈయన హయాంలో ఎంప్లాయీస్ చాలా బాగా 1వ తారీఖు జీతం అనేది 20వ తారీఖు కూడా వచ్చేది కాదు. సెక్రటరియట్ లో జీతం కోసం అలమటించేవాళ్ళు. రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కి సెటిల్మెంట్స్ ఉండేవి కావు, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వచ్చాయి సెటిల్మెంట్స్. ఎంప్లాయీస్ యూనియన్ ఎవరు మాట్లాడారు? ఒక్క నిమిషం. వాళ్ళతో ఎవరు మాట్లాడేవాడు? సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వంలో అతనికి ఏం లేదు, అతను ఎంప్లాయీస్ తో నెగోసియేషన్ చేసేవాడు. కానీ మొన్న ఎలా జరిగింది? మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపితే వాళ్లతో ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడి ప్రభుత్వ పరంగా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు హామీలు ఇచ్చాడు ముఖ్యమంత్రి. ఆయన హయాంలో ఎప్పుడైనా జరిగిందా? ఇది చెప్పారు ఎవరు? ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు బొప్పరాజు గాని, సూర్యనారాయణ గాని, అనేక మంది ఎంప్లాయీస్ ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉంది, సిపిఎస్ ఇస్తానని మోసం చేశాడు. వారం రోజుల్లో మేము భ్రమపడ్డాం, మమ్మల్ని దరిదాపులు రానివ్వలేదు, మేము మారు వేషాలు వేసి విజయవాడ బిఆర్టీఎస్ లో ధర్నా చేసే పరిస్థితి వచ్చాడు. దానికి కంట్రోల్ చేయలేదని అప్పుడు ఈయన ఈ ముసలి కన్నీరు ఎంప్లాయీస్ జీవితంలో వాళ్ళు రిటైర్ అయిన జీవితంలో నమ్మరు. ముందుగా కార్తిక్ గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి PPP ప్రైవేటైజేషన్ తేడా తెలియదని వ్యాఖ్యానించడం ఇది అసమంజసం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి PPPలో ఏమో తెలుస్తూ వీళ్ళు తెచ్చినటువంటి P4 ద్వారా మెడికల్ కాలేజ్ మరి టేకప్ చేయొచ్చు కదా, దాన ధర్మాలు చేయించి పారిశ్రామికవేత్తల ద్వారా. ఇది కార్తిక్ గారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే అసమంజసమైనటువంటి ఆరోపణలు ఒక నాయకుడి మీద అనవసరం చేయదు. అట్లాగే గూగుల్ డేటా సెంటర్ కి అదాని డేటా సెంటర్ కి వ్యత్యాసం తెలియదని మాట్లాడటం ఈయన కార్తిక్ గారికి అవగాహన లేక మాట్లాడుతున్నారని అనిపిస్తుంది. ఇక్కడ ఒకటి అంశం మేడం, P4 అంశంలో కానీ P3 అంశంలో కానీ వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి మోసపూరితమైనటువంటి విధానం ఉంది. ఒకవైపున P4 ద్వారా ప్రజలను బాగు చేస్తామని చెప్తున్నారు. ఆ P4 ని మెడికల్ కాలేజీలకు ఎందుకు అన్వయించుకోకూడదు అనేది ప్రజలు క్వశ్చన్ చేస్తుంటే వీళ్ళకి మొహం చాటేసేటువంటి పరిస్థితి ఉంది. మరి అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి కూడా రఫీ గారిని ఇట్లా కార్తిక్ గారు చేసినటువంటి కామెంట్స్ కరెక్ట్ కదా. ఆయన ప్రభుత్వానికి సంబంధం లేదన్నాడు రఫీ గారు. ప్రభుత్వం సలహాదారుడు ప్రభుత్వానికి అని సంబంధం లేదంటాము. మీ యొక్క అవగాహన అంటారు దీన్ని చూస్తా ఉన్నాం ఈరోజు. ఓకే ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ విషయాలు మాట్లాడారో మనం దాని గురించి మాట్లాడదాం. ఓకే రఫీ గారు ఓకే రామారావు గారు ఏపీలో రఫీ గారు ఓకే ఏపీలో ఇప్పటికే డిఏపి యూరియా దొరకని పరిస్థితి ఉంది, బీమా సంగతి కూడా పట్టించుకోవట్లేదు, సబ్సిడీ విత్తనాలు లేవు, టమాటాకు కానీ పత్తికి కానీ వేరే గిట్టుబాటు ధరలు ఏమీ లేవు, దాన్ని అసలు పట్టించుకోవట్లేదు అంటున్నారు. మీ దగ్గర వాటికి తగిన ఆధారాలు ఉన్నాయా? ఎప్పటికప్పుడు ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా పరిష్కరిస్తున్నారు అని ప్రజలు అంటుంటే మీరెందుకు దాన్ని విమర్శిస్తున్నారు? ఎక్కడ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయా రామారావు గారు? ఇవన్నీ లేవు అనే దానికి మీరేమైనా ప్రూఫ్స్ చూపిస్తారా? ఇక్కడ యూరియా కొరత అనేది మీడియా ముఖంగా చూసాము. తెలుగుదేశం పార్టీ నాయకులు
గోడౌన్లలో వారు దాచిపెట్టుకున్నటువంటి యూరియాని నిల్వల్ని వాటన్నిటి కూడా బహిర్గత పరిచయం కదా. అట్లాగే మద్దతు ధర లేదని చెప్పి పొగాకు కానీ, మిర్చి కానీ, మామిడికి కానీ, అపరాలు ధాన్యాలు ఎంఎస్పీకి కూడా కనీసం మద్దతు ధరకు కూడా కొనిపించలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇది వాస్తవం, ప్రూవ్ అయింది. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో రైతాంగానికి అన్ని తెలిసిందే కదా. రైతాంగాన్ని మోసం చేసిన మాట వాస్తవం కదా మేడం. గతంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకుండా దాన్ని లిమిటేషన్ చేసి 1,50,000 ఇస్తామని చెప్పి 2014 ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాన్ని 5 విడతలు అని చెప్పి ఇస్తామని చెప్పి 3 విడతలు అరకొరగా ఇచ్చారు రైతులకి. 2 విడతలు అసలు కంప్లీట్ ఎగ్గొట్టారు మేడం. ఈ రోజు కూడా అదే వాళ్ళు చేస్తున్నది. సంవత్సరం పాటు రైతు భరోసా ఎగ్గొట్టారు. 20,000 చొప్పున ఇస్తామన్నారు. 20,000 40,000 ఇవ్వాల్సింది పోయి ఈ రోజు 5,000 ఇచ్చి చేతులు దులుపుకొని ఇంకా రైతులకు బకాయి ఉన్నారు కదా. అలాగే వీళ్ళ యొక్క అంశం చూస్తే వీళ్ళు యూరియాను కూడా ఈ కల్తీ మద్యానికి వాడారనే అనుమానాలు వస్తాయి. యూరియా కూడా కల్తీ మద్యంలో వాడతారట. అసలు క్లియర్ గా జయచంద్రారెడ్డి గారు అఫిడవిట్ లో కూడా ఆఫ్రికాలో నాకు డిస్టిలరీలు ఉన్నాయని చెప్పి, అట్లాగే మొలకల చెరువులో ఆ యొక్క నకిలీ మద్యం ఫ్యాక్టరీకి ఆ పూజలు కూడా చేశారు కదా మేడం దసరాలో. మనం చూస్తాం కదా మీడియాలో. ఈ విధంగా చేస్తా ఉంటే మా మీద ఎందుకు పడతారు అనేది అర్థం కావట్లా. రఫీ గారు వాళ్ళ యొక్క అవినీతి మూలాలు ఎక్కడ ఉన్నాయి? లిక్కర్ అంశంలో చూస్తే ఈ యొక్క నకిలీ మద్యం యొక్క మూలాలు మొలకల చెరువు నుంచి ఎక్కడ వ్యాపించినో చూస్తాం కదా. అట్లాగే ఆ యొక్క జనార్దన్ రావు చేత కావాలని చెప్పి చెప్పించారు కదా. మనం చూస్తుంటే అన్నమయ్య జిల్లాలో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. ఎక్కడి దాకా వచ్చినాయని చూస్తే ఇబ్రహీంపట్నం నుంచి, అట్లాగే మనం చూస్తా ఉంటే పరవాడలో కానీ, అక్కడ అమలాపురంలో కానీ, పాలకొల్లో కానీ, ఏలూరులో కానీ, రేపల్లిలో కానీ, నెల్లూరులో కూడా యానవాళ్ళు దొరికినాయి కదా. అంటే మనకి మీడియాకు కానీ ప్రజలకు కానీ కనిపించింది. ఇది కనిపించకుండా ఇంకెంత ఉంది? దాదాపుగా 30% దాకా నకిలీ మద్యం ఈ రాష్ట్రంలో ఏరులై పారుతుంది అనేటువంటి ఒక ప్రాథమిక నిర్ధారణ జరిగింది. అంటే వీళ్ళు ఎంత భయంకరంగా ఈ వ్యాపారాలు చేస్తున్నారు అనేటువంటి అంశం ఈ యొక్క కూటమి ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది? అసలు ఈ రోజు కొల్లూరు రవీంద్ర గారు రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. నైతిక బాధ్యత వహించాలి కదా. నకిలీ మద్యం దొరికింది కదా. కానీ నోరు మెదపరు. చంద్రబాబు నాయుడు గారు కూడా నోరు మెదపరు. డిఫాక్టో సీఎం లోకేష్ గారు కూడా దీని మీద నోరు మెదపరు. డిప్యూటీ సీఎం ఎట్లా కూడా తానంటే తన్నానే కదా మేడం. ఇక్కడ మనకు అర్థమవుతుంది వీళ్ళ యొక్క లోపభూయిష్టమైనటువంటి విధానాన్ని కప్పించుకోవాలనేటువంటి ఆకాంక్ష, ఆత్రము, ఆ యొక్క తపన నిలిచేటటువంటి పరిస్థితి కానీ ఈ ప్రభుత్వానికి లేదు. సరే, ఇప్పుడు ఎంత మోసం జరిగింది కూటమి ప్రభుత్వం అనేది మీరు చెప్పారు వేణుగోపాల్ గారు. ఓకే రఫీ గారు ఇంకొకరికి అవకాశం ఇద్దాం రఫీ గారు. ఓకే రఫీ గారు అవకాశం ఇద్దాం. వేణుగోపాల్ గారు, సో మీరేంటి, కూటమి ప్రభుత్వం వచ్చాక మేము అన్ని వ్యవస్థల్లో కూడా అన్ని రంగాల్లో కూడా మేలు చేస్తున్నాము, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నాము, వెంటనే సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరిస్తున్నాం అని అంటున్నారు. అటు యూరియా విషయంలో కావచ్చు, లేకపోతే ఎరువుల విషయంలో కావచ్చు, బీమా సంగతి పట్టించుకోవడం లేదు అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన విషయంలో కావచ్చు, డిఏపి కానీ యూరియా కానీ. అయితే సబ్సిడీ విత్తనాలు లేవు, అరటి అలాగే పత్తికి కూడా డిమాండ్ లేదు అని మాట్లాడుతున్నారు. మరి ఏంటి, వాళ్ళ దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. మేము ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామే మీ కూటమి ప్రభుత్వం చెబుతోంది. మరేంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా మీరు సమస్యను పరిష్కరిస్తున్నారా, లేకపోతే వాళ్ళ దగ్గర నిజంగా పరిష్కరించలేదనే వాటికి ఆధారాలు ఉన్నాయా? మేడం, ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులైతేనేమి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఏమైతే, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆరోపణలే. ఏదైతే హామీలు ఇచ్చాడో హామీలు అమలు చేయలేదు. తల్లికి వందనం లేదు, దీపం పథకం లేదు, ఆర్టీసీ బస్ ఫ్రీ లేదు, అదేవిధంగా అన్నదాతలకి ఏదైతే ఆదుకునే ఆర్థిక సహాయం చేయడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయలేదు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి మోసం చేస్తానని చెప్పి పదే చెప్తున్నారు. అంటే ప్రభుత్వం వస్తానే ఏదైతే ఫైనల్ స్టేటస్ చూసి ఒక్కొక్కటి ఇస్తా ఉంటే అంత లోపలే వీళ్ళు విమర్శలు, ప్రతి ఏదో కూటమి ప్రభుత్వం ఏదో ప్రజలను మోసం చేసినట్టుగా మాట్లాడుతూ వచ్చారు. మరి మీరు న్యాయం చేస్తున్నారు, ప్రజలు ఎక్కడా మోసపోలేదు, లేకపోతే ఇబ్బందులు పడలేదంటారా వేణుగోపాల్ గారు? ఎందుకంటే మనం యూరియా విషయంలో చూసాము, ఎంతమంది రైతులు రోడ్డు ఎక్కారు, రొయ్యల విషయంలో చూసాము, చేపల విషయంలో చూసాము. సో ఇప్పుడిప్పుడే రొయ్యల విషయంలో చూసుకుంటే ఆస్ట్రేలియాకి వెళ్ళి ఏదో ఒప్పందం చేసుకొని వచ్చారు. మరి మీరు ఏంటి, అసలు మేము ఏది పరిష్కరించలేదు అని అనడానికి లేదు అని అంటున్నారు, అన్ని పరిష్కరించామని అంటున్నారు. కానీ అయినప్పటికీ కూడా ప్రజలు ఎందుకు మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, విమర్శిస్తున్నారు? ప్రజలు ఎక్కడ వ్యతిరేకిస్తున్నారు? ప్రతిపక్షాలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అధికారంలో ఉండేటప్పుడు ప్యాలెస్ లో నుంచి బయటికి రాలేదు. ఆ రోజు ఏదైతే అటెండర్లు రెడ్లకి సజ్జల రామకృష్ణారెడ్డి, అదే విధంగా కొంతమంది రెడ్లకి అప్పచెప్పేసి పార్టీని ఆయన ప్యాలెస్ కే అంకితం అయిపోయాడు. ఏదైతే వైఎస్ కృష్ణారెడ్డికి, ధనంజయ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి
వీళ్ళకంతా ప్రభుత్వం అప్పచెప్పేసి ఆయన ప్యాలెస్ లో కూర్చున్నాడు. నిద్రలేసే కొద్దిగా ప్రభుత్వం పూసింది. ఏందబ్బా ప్రభుత్వం వచ్చినట్టు వచ్చింది, వెళ్ళిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయిందా అనుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఇప్పుడు ఒక ఉద్యోగం చేయాలి, ప్రతి దాన్ని విమర్శించాలి. ఈ రోజు సంక్షేమం లేదు అంటున్నాడు. సంక్షేమం ఇచ్చింది లేదు, మీరు అసెంబ్లీకి వస్తే చర్చిద్దాము, ఎన్ని వేల కోట్లు ఈ రోజు వరకు కూటమి ప్రభుత్వం పెట్టిందో చెప్తాము. కానీ అసెంబ్లీకి వస్తే భయము. అసెంబ్లీలో ఎక్కడ మనం చేసిన అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, ఏదైతే ఇసుకలో మాఫియా, మద్యంలో మాఫియా, మైన్స్ లో మాఫియా, ఒక్క దాంట్లోనే కాదు ప్రతి దాంట్లో ఏదైతే అవినీతి జరిగిందో వాటినంతా అసెంబ్లీలో ఇచ్చి కడిగి పారేస్తారని చెప్పి అసెంబ్లీకి రానంటాడు. ఇచ్చిన హామీల గురించి ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రత్యేక హోదా గానీ, సిపిఎస్ రద్దు గానీ, మద్య నిషేధం గానీ, నిరుద్యోగ వృత్తి గానీ, నిరుద్యోగులకు ఏదైతే ఉద్యోగాలు ఇస్తామనడం గానీ, అలాంటి జలయజ్ఞంలో ఏదైతే 5 సంవత్సరాలు ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయడం, ఇవన్నీ అసెంబ్లీకి వస్తే చర్చిస్తాం. ఈరోజు టీవీల ముందో పత్రికల ముందో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏకదంపుడు ఉపన్యాసం చెప్పేసి పోవడం కాదు, అసెంబ్లీకి రమ్మనండి. అసెంబ్లీకి వస్తే వీళ్ళు క్వశ్చన్ చేసేదానికి ఆన్సర్ ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వము ఆ రోజు ప్రశ్నించాలి. అసెంబ్లీకి రావాలంటేనే భయపడుతూ ఈ రోజు గతంలో చూసాం, అధికారంలో ఉండేటప్పుడు ప్రజల్లోకి రాలేదు, ప్యాలెస్ లో దాంకున్నాడు. ఇప్పుడేమరా అంటే అసెంబ్లీకి రానంటాడు, ప్రజలు అంటాడు, ప్యాలెస్ అంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన 175కి 151 సీట్లు ఇస్తే దాని 11 సీట్లకి ఎందుకు వచ్చిందని ఆలోచన చేయకుండా ఈవీఎంల పైన తోసేసి ఈయనేదో 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పొడిచినట్టు ఈ రోజు ఎన్డీఏ కూటమిని విమర్శిస్తున్నాడు. మరి నువ్వు అంత బాగా పొడిచుంటే ఎక్కడబ్బా, ఎందుకు పోయింది 11 సీట్లు, ఎందుకు వచ్చింది మనకు? దాన్ని ఆలోచన చేయాలి కదా. దాన్ని పక్కన విజయసాయి రెడ్డి చెప్తున్నాడు, మద్యంలో 8,000 కోట్ల అవినీతి జరిగింది, దాంట్లో ఎవరో వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధరు, కాశిరెడ్డి, ఓఎన్జీ కృష్ణారెడ్డి, వీళ్ళంతా ఎందుకు లోపల వేసేశారు? వాళ్ళ పేర్లంతా ఎవరిచ్చారు? ఏదైతే అతి ముఖ్య నాయకుడు 2లో ఉన్న విజయసాయి రెడ్డి ఇచ్చాడు. 8,000 కోట్ల అవినీతి జరిగింది మద్యంలోని. కింద స్థాయి ఎమ్మెల్యేలంతా ఏం చేసినారు? సారాయి అమ్మినారు, మద్యం అమ్మినారు, డ్రగ్స్ అమ్మినారు, గంజాయి అమ్మినారు. ఎక్సైజ్ డిపార్ట్మెంటే తీసేసినారు. ఎక్సైజ్ డిపార్ట్మెంటే లేదు మేడం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ డిపార్ట్మెంటే తీసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాని లా అండ్ ఆర్డర్ కి, ఎంఆర్ఓలకి, వాళ్ళకి బెడ్జ్ చేసేసాడు. ఎక్సైజ్ డిపార్ట్మెంటే తీసేశాడు. మళ్ళీ ఈ రోజు వచ్చి నీతులు మాట్లాడుతున్నారు వీళ్ళు టీవీల ముందు, పత్రికల ముందు. అసెంబ్లీకి వస్తే మీరు ఏం చేసింది, మీ అవినీతి, మీ అక్రమాలు, దుర్మార్గాలు ఎండగడతారు. దాన్ని ఎండగడతారని భయంతో ఈరోజు అసెంబ్లీకి రాకుండా ఊరికి బయట వచ్చి నీతులు మాట్లాడుతున్నారు. ప్రజల మోసం చేసే కార్యక్రమం తప్ప. మరి అంత మాట్లాడతాము అని అంటే అంత టైం ఇవ్వట్లేదంట కదా మీరు, ప్రభుత్వం అంత టైం ఇవ్వట్లేదంట. టైం అంటే ఇప్పుడు మేడం, ఇప్పుడు ఉండే 175 మంది ఎమ్మెల్యేలకి ఏదైతే ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన టైం ఇస్తారు, అధికారంలో ఉండే వాళ్ళకి ఇస్తారు, జవాబు చెప్పాల్సిన మినిస్టర్ వాళ్ళకి టైం క్యాల్కులేషన్ చేసి ఇస్తారు. నాకు అంత టైం కావాలి, ఇంత టైం కావాలి అంటే నువ్వు ఒక 60-70 సీట్లు తెచ్చుకోవాలంటే నీకు దాన్ని ఇస్తారు. నీకు 60-70 సీట్లు కూడా తెచ్చుకునే సామర్థ్యం లేకుండా పోయింది. 151 సీట్లు మీరే చర్చించాలి, అసెంబ్లీకి రావాలి అని అంటున్నారు. పాత్ర ఉంటే ఓకే మీరే మాట్లాడుతున్నారు చర్చించాలి, రావాలని. ఓకే, మరి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల, అక్రమాలను వివరించడానికి ఆయన అంత టైం అడిగినప్పుడు ఇవ్వచ్చు కదా. అసలు కూటమి ప్రభుత్వంలో నిజంగా ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనే విషయం మీకు తెలుస్తుంది కదా. అసెంబ్లీకి వచ్చి రిక్వెస్ట్ చేయమని చెప్పండి. నాకు అరగంట కావాలి, గంట కావాలి, టైం ఇమ్మని చెప్పండి. అడిగితే కదా ఇస్తారు. నువ్వు బయట టీవీల ముందు, పత్రిక వాళ్ళు ఇస్తారు. నీ ముందు కొంచెం గంటల ముందు మాట్లాడుకో, వాళ్ళతో బాగా రాయిపించుకో. నువ్వు సరైన చర్చ, సరైన డిబేట్ జరగాలంటే చట్టసభల్లో అసెంబ్లీకి రావాలి. అక్కడ సరైన డిబేట్ జరుగుతుంది. ఎవరు అవినీతి, ఎవరు అక్రమాలు. రామారావు గారు మళ్ళీ మాట్లాడదామా? కార్తిక్ గారు మాట్లాడక. కార్తిక్ గారు, ఓకే, లిక్కర్ కుంభకోణం గురించి కావచ్చు, ఆరోపణలు కావచ్చు, గూగుల్ సెంటర్ కావచ్చు, రైతుల సబ్సిడీ విషయం కావచ్చు, ఎందుకు ఒకేసారి జగన్మోహన్ రెడ్డి ఇన్ని అంశాలు ఒకేసారి లేవనెత్తుతారంటే ప్రజల దృష్టిని కూటమి ప్రభుత్వం నుంచి మరలించడానికి, లేకపోతే ఆయన వైపు తిప్పుకోవడానికా, లేకపోతే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికా? ఎందుకు ప్రజల దృష్టిని మళ్ళించి ఇలా అవినీతి ఎక్కువ పెట్టడానికైనా ఇదంతా? ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేసినందుకు గాను రామారావు గారు నాకు అవగాహన లేదేమో అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. నాకు అవగాహన ఉందా, జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన ఉందా అనేటువంటి విషయాన్ని ఒక్క మాటలో చెప్తానండి. రామారావు గారు తన పాయింట్ స్టార్ట్ చేస్తూ, రఫీ గారు మీరు ఎదుగో నోరు జారారు, మీ స్థాయి కాదు, అటు నోరు జారకండి అని కితాబ్ ఇచ్చారు.
చెప్పారు, నీతులు చెప్పారు. నిజానికి ఆ మాటలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే బాగుంటుందేమో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నీతి లేదు, సిగ్గు లేదు, లజ్జ లేదు అని ఇప్పుడు మాట్లాడారు. లాస్ట్ టైం నీదేని బాయిలో దూకాలంటూ లాస్ట్ టైం మాట్లాడారు. ఈ భాష ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత నోట్లో నుంచి రావడం అనేది కరెక్ట్ కాదు. సబ్జెక్ట్ లేనప్పుడు, భాష మీద పట్టు లేనప్పుడు ఇలాంటివి వస్తాయి. మనం ఎంతసేపటికి ప్రభుత్వాన్ని ఎంతైనా విమర్శించవచ్చు, ఏ రాజకీయ పార్టీని, ఏ రాజకీయ నాయకుడిని ఎంతసేపు అయినా విమర్శించవచ్చు. మీరు నాకు గంటగా ఇవ్వండి, సబ్జెక్ట్ గానే మాట్లాడే ప్రయత్నం చేస్తాం తప్ప వ్యక్తిగతంగా తోలనాడేటువంటి ప్రయత్నం నేను చేయను. ఇక లిక్కర్ స్కామ్కి వచ్చేసరికి, ఆ నకిలీ మద్యం విషయానికి వచ్చేసరికి నేను కొద్దిగా బ్యాక్గ్రౌండ్ లో పాత విషయాల్లోకి వెళ్ళిపోతానండి. ఉమ్మడి అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుకుంటా, ఒకప్పుడు విజయవాడలో ఒక బార్లో 7 చనిపోయారు మద్యం తాగి. నకిలీ మద్యం వల్లే చనిపోయారని వార్తలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయ్యాయి. ఆ బారు మల్లాది విష్ణు గారి సంబంధించిన సోదరుడిది, వాళ్ళది అని చెప్పేసి ఆ రోజు కేసు నమోదైతే అరెస్టులు దాకా కూడా పోయాయి. తీరా సీన్ కట్ చేస్తే వైసీపీలోకి మల్లాది విష్ణు గారు వచ్చారు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి. అంతమంది కాంగ్రెస్ పార్టీలోకి ఉన్నారు, తర్వాత వైసీపీ పార్టీలోకి వచ్చారు. లిక్కర్ స్కామ్ ఆరోపణలో ఉన్నటువంటి మల్లాది విష్ణు గారిని చేర్చుకొని ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసి పైగా కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు చేశారు అంటే నకిలీ మద్యాన్ని వైసీపీ కొంత ఎంకరేజ్ చేయదలుచుకుంది కాబట్టి. తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జంగారెడ్డిగూడెంలో దాదాపు నకిలీ మద్యం వల్ల 30 మందికి పైగా మంది చనిపోయారు. ఆ రోజు నకిలీ అంటే నాటుసారా, నకిలీ మద్యం ఇలాంటి వాటి వల్ల ప్రమాదం జరిగింది అని చెప్పేసి రాష్ట్రం మొత్తం మొత్తుకున్నా సరే అవి సహజ మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. ఎందుకు నకిలీ మద్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేయలేదు, కల్తీ సారాన్ని అరికట్టే ప్రయత్నం చేయలేదు, దాన్ని కనిపెట్టే ప్రయత్నం, దాని వెనకాల ఉన్న వ్యక్తుల ప్రయత్నం ఎందుకు చేయలేదు అంటే దాన్ని సపోర్ట్ చేసే పని చేసింది అనేటువంటిది ఆ ఉదాహరణ మనకు కనపడతా ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో అఫీషియల్ గా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మినటువంటి మద్యం ఎలాంటిది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అమ్మినటువంటి మద్యం నకిలీ మద్యమే అనేటువంటి విషయం ఆ కిడ్నీలు, లివర్లు పాడైపోయిన వాళ్ళకి, హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళకి, చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఎలాంటి మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాల్లో అఫీషియల్ గా ప్రభుత్వం అందించింది అనేటువంటి విషయం. ఇవాళ కూడా ఈ జోగిరామ్కి సంబంధించినటువంటి చాటింగ్ బయటపడటం కావచ్చు, అతని పేరుని A1 గా ఉంటుంది జనార్దన్ రావు బయటపెట్టడం కావచ్చు, దానికి సంబంధించి కంటిన్యూషన్ లో నిన్న ఒక మహిళ ఆడియో కాల్ బయటకు రావడం కావచ్చు. తంబలపల్లి, నేను ఇంకో లాజిక్ చెప్తానండి, ఎక్కడ దొరికింది ఇప్పుడు మన నకిలీ మద్యం? తంబలపల్లి ములకల చెరువు ఊళ్ళో దొరికింది కదా. అక్కడ ఎమ్మెల్యే ఎవరు? పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి సామ్రాజ్యం అది. అక్కడ ఎంపీగా మిథున్ రెడ్డి ఉన్నారు. ఇన్నాళ్ళుగా నకిలీ మద్యం తయారవుతుంటే, అందులో టీడీపీ నాయకుడు తయారు చేస్తుంటే వీళ్ళు ఎందుకు పట్టుకునే ప్రయత్నం చేయలేదు? ఎందుకు పబ్లిక్ కి ఎక్స్పోజ్ చేసి చూపించే ప్రయత్నం చేయలేదు? టీడీపీ నాయకులు ఏదైనా కుంభకోణం చేస్తే వైసీపీ నాయకులు వదులుతారా? మరి ఎందుకని దీన్ని పట్టించే ప్రయత్నం చేయలేదు? ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకునేంత వరకు పెద్దిరెడ్డి గారు కానీ, ద్వారకానాథ్ రెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ ఎందుకు చప్పుడు చేయలేదు అంటే రామారావు గారు మీతో కంక్లూడ్ చేద్దాం. ఇక్కడ ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఇక్కడ ప్రభుత్వం నడుస్తుంది, కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్, ఎన్డీఏ సర్కార్ అని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ప్రధానమంత్రి మోడీ చేస్తా ఉంటే, మరలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సామ్రాజ్యం, లేకుంటే మిథున్ రెడ్డి గారి సామ్రాజ్యం, ద్వారకానాథ్ రెడ్డి గారి సామ్రాజ్యం, ఇది చాలా జుగుప్సకరమైనటువంటి విషయం. వీళ్ళు ఏంటంటే ఏదో ఒక విధంగా మా నాయకుడు లేకపోతే మా నాయకులను వీళ్ళు బ్లేమ్ చేసేదానికి అలవాటు పడ్డారు. నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ వేణుగోపాల్ గారు మాట్లాడినటువంటి అంశంలో విజయసాయి రెడ్డి గారు మద్యం కేసులు పేర్లు అని చెప్పారు. కాదండి, రిమాండ్ రిపోర్ట్ లో సిట్ పేరుతోటి చొప్పించినటువంటి పేర్లను మేము ఏకరువు పెడతామంటే వేణుగోపాల్ గారు ఏం అర్థం చేసుకుంటున్నారో, మరి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. అట్లాగే మా ప్రభుత్వంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లేదని చెప్తున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది. మాకు సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఏపీ బ్యాలెన్స్ కార్పొరేషన్ మద్యం వ్యాపారం అవగాహన లేకుండా ఏదో చర్చల్లో మాట్లాడితే ప్రజల్లో చేసుకుంటారు. మీ పరువు పోయేటువంటి పరిస్థితి ఉంది, గమనించుకోవాలి. అట్లాగే కార్తీక్ గారు కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, నేనేమన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని తగ్గించో, లేకపోతే ఆయన యొక్క మాట్లాడినటువంటి దాని మీద రఫీ గారు మాట్లాడినటువంటి అంశం ఏంటంటే చాలా ఇబ్బందికరమైనటువంటి భాష వాడాడు. గాడిదలు కాస్తున్నారా, ఇది ధర్మం కాదని చెప్పాను నేను. దాని కార్తీక్ గారికి ఎందుకు ఇబ్బంది వస్తుందో తెలియదు. కార్తీక్ గారు ఎప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు, లోపాలు చూపిస్తారు. ఆయన కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేశారు కదా రామారావు గారు. మాజీ సీఎం అయ్యిండు కూడా ఆయన కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేశారు. దాంట్లో తప్పే ఉంది? అది మాట్లాడొద్దని చెప్తున్నారు.
ఒక అంశం క్వశ్చన్ నీ ముఖం చూసి వస్తుందా అని అడుగుతాడు. ఎందుకంటే ఇలాంటి పార్లమెంట్ వాడే కదా ఈ పరిస్థితికి వచ్చింది. వేణుగోపాల్ గారిని ప్రశ్నించారు మీరు. కార్తిక్ గారు కూడా ఒక విశ్లేషకుడుగా రెండు వైపులా మాట్లాడితే బాగుంటుందని నా భావన. ఆయన ఇష్టం అది. నేనేమంటానంటే ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకొని జాగ్రత్తగా మాట్లాడటం మంచిదని నేను చెప్తాను. రైట్. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు రామారావు గారికి, రఫీ గారికి, కార్తిక్ గారికి, వేణుగోపాల్ గారికి థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. రేపటి ప్రైమ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.